ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఏంట్రా ఉట్టి సోడా పోస్తావా? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? మాట తప్పనవాడిని నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు కింద ఫస్ట్ టైం కదా. కానీ కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా ఉంది, రౌద్రం కావాలా ఉంది, రౌడిజం కావాలా అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. కానీ కానీ అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు. కానీ కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? వీడు మన డబల్ బేస్ రాముడురా. రే రాముడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. వాళ్ళ అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్క కుక్కని కొట్టినట్టు కొట్టారు అంతే. పట్టు పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? బాగుందా? ఇంకా కావాలి? ఊరగాయ మంద రెండు. సభాష్ రా బావా, చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయి పోయిరా పోయి బావా తీసుకో, ఫస్ట్ గా ఉంటుంది. కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎందుకు ఎందుకు అందుకే. ఓకే చంద్రన్న చంద్రన్న, నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రే నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగానే చేస్తాను. నేను ఇస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? టిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు, మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాల. ఎవరిని? వాడాడి పిలిచారా? నువ్వు శ్యామ్కి ట్రంకాలు చేసి వెంటనే పీటర్ని ఇక్కడికి పంపించమను. అంతేకాదు. నో, నా జీవితాన్ని మీ ఇష్టాలతో నిర్ణయించకండి. ఐ లవ్ చంద్రం. మళ్ళీ మళ్ళీ ఆ మాటే మాట్లాడు. ఆ గుడ్డి వెధవకి ఎంత ధైర్యం! నా ఇంటికొచ్చి నన్ను పిల్లనివ్వమని అడుగుతాడు రాస్కల్. డాడీ, చంద్రాన్ని గురించి చులకనగా మాట్లాడకండి. అతను ఎంత మంచివాడో మీకేం తెలుసు? అబ్బా, వాడి గురించి మాట్లాడితేనే నీకంత కోపం వచ్చింది. ఏదో గొప్పవాడైనట్టు. గుడ్డి రాస్కెల్. చూడు, నీ పీడు ఎంత మంచివాడో నీ కళ్ళారా చూడు. తప్ప తాగి రౌడీ మొక్కలు వెంటేసుకొచ్చాడు రాస్కెల్. అంతా మోగ్గా వచ్చారా? వదలే. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేగా నన్ను గుడ్డి వెధవన్నా అన్నాడా? అన్నాడు. ఓకే సరే, నేను గుడ్డి వెధవనే ఒప్పుకున్నాను. కానీ నేను చేసినంత నువ్వు చేయగలవా? నేను ఫిడిల్ వాయిస్తాను, నువ్వు వాయించగలవా? 1 2 3 చెప్పురా. వద్దు వద్దు, ఫిడిల్ తీసుకురాలేదు. ఇంకేం చేయగలను నేను? పల్టీ కొడతాను. పల్టీ కొడతారా వాడు? ఇక్కడ చోటు ఉందా? ఓకే, 1 2 రారా బయటికి, దొంగ వెధవ. ఇక్కడ ఇక్కడ ఎలా వచ్చింది ఇల్లు?
ఏమిట్రా వాగుతున్నారు రాస్కల్స్? రండ్రా, ఎవరు వస్తారు? రండ్రా చూస్తాను. రేయ్, మిమ్మల్ని అందరినీ నేను వదలండి. రేయ్, వదలు, నన్ను వదలండి. రేయ్, వదలు, చెప్తాను నీకు కదా. వదలు, రేయ్, నిన్ను వదలరా నన్ను. రేయ్, వదలు. తగిలిందా? జార్జ్ ఏమిట్రా ఎల్లరు ఏడు లోపలికి వచ్చి అరే జార్జ్ నా మాట పోరా లోపలికి పొమ్మంటుంటే ఏంటి నాయన ఇక ఎలా టమాటా వెళ్ళిపో చెప్పేది నన్ను తన్నాడుగా. ఎందుకు నడతావు? ఆ రోజు మీ అన్నయ్య నన్ను కొడుతున్నప్పుడు చూస్తూ ఉన్నావు కదా. ఇవాళ నేను కొట్టానా? కిల్లి రంగు వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్య కనుక అడ్డుపడుతున్నావా? లోపలికి తీసుకురా. ఇన్నాడు ఏదో మంచివాడు అనుకున్నాను, మంచివాడు మా వాళ్ళతో పోట్లాడాను కూడా. కానీ ఇలా తాగు చల్లటి చేస్తావా? నీకు కళ్ళు మాత్రమే లేవనుకున్నాను, బుద్ధి కూడా లేదు. మరి నన్ను గుడ్డివాడుంటుందే. నాతో బజార్లంటే తిరిగినప్పుడు తెలీదా నేను గుడ్డివాడినని? అల్లాడు అంతే చంద్ర వెళ్ళిపోయి నా మాట వెళ్ళమంటుంటే ముందుకు వచ్చి వెళ్ళిపో, లేకపోతే పోలీసులు పిలిపిస్తాను. ఇక్కడ నుంచి నా మొహం చూడుకో, వెళ్ళిపో. ఇంతవరకు నీ మొహం చూశానేంటి? రిపోర్ట్ చేస్తావా పోలీస్కో? చే, నాకు భయం లేదు. నన్ను కొట్టాలా? నేను ఈ కేసు అసెంబ్లీలో పెడతాను. హలో, పోలీస్ స్టేషన్. నెత్తి నారు కొట్టుకొని చెప్పాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నువ్వు నా మాట వినిపించుకుంటేగా. ఆ పిల్ల, ఆ జాన్సో నాన్సో ఎంత వగలాడి కాకపోతే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా? అయ్యో పిన్ని, కాసేపు ఊరుకుంటావా? నా తల పగిలిపోతుంది. అవునరా, నేను మాట్లాడినప్పుడల్లా నా నోరు ఇలాగే ముగిస్తావు. ఇప్పుడేం జరిగిందో చూడు. నువ్వు నా మాట వినుంటే ఇంత కూడా జరిగి ఉండేదా? ఇందా కాస్త మజ్జిగ తాగు. అత్తగారు ఉల్లిపాయ వేశారా? ఉల్లిపాయకి ఎంత సౌండ్? గుణపం మింగి సొంటి కషాయం తాగితే జీర్ణం అవుతుందా? ఇదంతా నా కర్మ. అయ్యో, నీ కర్మ కాదు, నా కర్మ. నేను చేసిందే తప్పు. నేను ఎందుకు ఇలా చేశాను? ఎందుకు ఇలా? ఇదంతా తలబద్దలు మాట్లాడతారా? నువ్వేం తప్పు చేసావురా? పెళ్లి సంగతి మాట్లాడటానికి వెళ్ళావు. నచ్చకపోతే మా పిల్ల నిబొమ్మను మర్యాదగా చెప్పాలి కానీ చేయి చేసుకుంటారా? మర్యాద తెలియని పశువులు. దానికి తోడు పోలీసులు పిలిచి పట్టిస్తారా? నువ్వే హత్య చేసావా? వాళ్ళ ఇల్లే దోచేసావా? ఒరే బాబు, ఇదంతా నంగనాచి తంగపుర నాన్సీ వల్ల జరిగిందిరా. అయ్యో, అసలే గందరగోళం, ఇంకా ఎక్కువ చేయకు పిన్ని. అత్తగారు, వాళ్ళ నాన్న కేసు పెట్టాడే, దాని సంగతి ఏమిటి? నేనున్నానుగా, మరేం భయం లేదు. వాళ్ళతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. రిడిక్యులస్. కేసు కొట్టేయించాలా? మీ వాడు చేసిన వెధవ పనికి జైలుకెళ్ళి తీరాల్సింది. మీరు ఇదే చెప్పడానికి వస్తే ఇక మీరు వెళ్ళొచ్చు. తొందరపడకండి. ఇది నిదానంగా మాట్లాడుకుంటే మన రెండు కుటుంబాలకి మంచిది. రేపు మీ అమ్మాయికి పెళ్లి కావాలి కదండి. ఇప్పుడు ఈ కేసు, కోర్టు, నానాలరీ జరిగి మీ అమ్మాయి పేరు కాస్త పేపర్లో ఎక్కితే ఏం బాగుంటుంది చెప్పండి? గుడ్డ ముళ్ళ కంచె మీద పడింది, మెల్లగా తీసుకోవాలి, తప్పదు. బాగుందమ్మా మీరు చెప్పేది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది. వాడు తాగొచ్చి నా గుమ్మంలో నానా రభసా చేస్తుంటే పోలీసులకు అప్పగించకుండా చూస్తూ ఊరుకోవాలా? అదే నేను చెప్పేది ఏమిటంటే, మీరు చెప్పాల్సింది ఏం లేదు, లోపలికి వెళ్ళండి. సరే, మీరు ఇంతగా చెప్పారు కనుక మీ వాడి మీద కేసు కొట్టేయించానుకోండి. రేపు మా అమ్మాయి పెళ్లి రోజున మళ్ళీ మీ వాడు తాగొచ్చి అల్లరి చేయడం నమ్మకం ఏమిటి? నా పెళ్లి గురించి మీరెవరూ బాధపడక్కర్లేదు. నేను చంద్రాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. విన్నారా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదో. మీ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటే మా వాడిని తప్పపడడం మర్యాదగా లేదండి. నాన్సీ, నువ్వు లోపలికెళ్ళు. డాడీ, నా పెళ్లి నా ఇష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి. వాటికి నేను ఒప్పుకోను. ఏమిటో అవుతున్నావు? జార్జ్, ఇంత జరిగాక ఇంకా గుడ్డివాడికి పెళ్లి చేస్తాను కళ్ళ కూడా అనుకోకు. అనుకున్నా ప్రయోజనం లేదు. మా వాడికి వేరే సంబంధం ఖాయం చేశాను. నేను నమ్మను. చంద్ర ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఇంత రభస జరిగాక ఇంకా నిన్నే తలుచుకుంటూ కూర్చుంటాడనుకున్నావా? వాడిష్టం మీదే ఆ సంబంధం ఖాయం చేశాను. అరే, ఎందుకమ్మా ఏడుస్తావు? అతను మరో పిల్లని చేసుకుంటానంటంతో అతను ఎలాంటి వాడో అర్థమైపోయిందిగా.
నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తాను. అమ్మా, అమ్మాయి లోపల తీసుకెళ్ళి. ఊరుకోమ్మ నాన్సీ, లోపలికి పద. ఇక మీరు వెళ్ళి రావచ్చు. రండి అత్తగారు రండి. వెళ్ళిన పని ఏమైంది? నాన్సీని చూసావా? నాన్సీ ఏం చెప్పింది? చంటి సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు? ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చి 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 చి, మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. చి! ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. వెళదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసా. చంటి, ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడత పెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్ప చెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి, పదే పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. నీ మాట మీతో మరీ మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్త అమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టిగురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ నాన్సీ పెళ్లికి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంటి చంటి చంద్రం, చంటి చంద్రం, చంటి చంటి నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి రండి. పిన్ని రండి. పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి నాకేదో భయం